ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధనలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయంకి స్వాగతం. సువార్త సమయము ముఖ్యంగా యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త వినిపించబడుతుంది. సో శుభవార్తను మీతో పంచుకునే ముందు ముఖ్యమైన విషయాన్ని ఒకటి మీతో పంచుకుంటాను. 10 ఆజ్ఞలు మనం పాటించాలా వద్దా అన్న విషయాన్ని ముందు అందరూ స్పష్టంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. 10 ఆజ్ఞలను మనం పాటించాలా వద్దా? వ్యభిచారం చేయకూడదని ఉంది 10 ఆజ్ఞల్లో. నరహత్య చేయకూడదని ఉంది 10 ఆజ్ఞల్లో. ఆశించకూడదు, అబద్ధాలు చెప్పకూడదు అని ఉంది 10 ఆజ్ఞల్లో. నీ తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలి అని రాయబడి ఉంది 10 ఆజ్ఞల్లో. ఇవన్నీ చెయ్యాలా వద్దా? ఎవరైనా ఈ 10 ఆజ్ఞల్ని పాటించకుండా ఉంటే వాళ్ళు నరకానికి వెళుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. వారు 2వ మరణ పాత్రులు అవుతారు, నరకాగ్నిలో పడవేయబడతారు. ఇది హెచ్చరిక అన్నమాట, బైబిల్ హెచ్చరిక, నా హెచ్చరిక కాదు. ఎవరైతే 10 ఆజ్ఞలు పాటించట్లేదో, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చట్టాన్ని పాటించట్లేదో వాళ్ళందరూ నరకములో పడివేయబడతారు, అంటే 2వ మరణము పాలవుతారు. అబద్ధాలు ఆడటం ఎంత తప్పో, విశ్రాంతి దినం పాటించకపోవటము అంతే తప్పు. 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ విశ్రాంతి దినమును పాటించవలను. ఎవరైతే నరహత్య చేస్తున్నారో వారు ఎలాగైతే నరకపాత్రులు అవుతున్నారో, విశ్రాంతి దినం పాటించిన వాళ్ళు కూడా నరకపాత్రులు అవుతున్నారు. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎలా అయితే నరకపాత్రులు అవుతున్నారో, విశ్రాంతి దినం పాటించిన వాళ్ళు నరకపాత్రులు అవుతున్నారు. మనకు తెలుసు, ఒక మతం యేసు ప్రభు పేరట వెలిసి అసలు విశ్రాంతి దినాన్నే పాటించట్లేదు. వాళ్ళందరూ దేవుని వాక్యం ప్రకారం నరకపాత్రులా కాదా? సమయం ఉండగానే అందరూ కళ్ళు తెరిచి చెవులు తెరిచి వారి జీవితాల్ని మార్చుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఆ రోజున వేదనతో అడిగితే లాభం ఉండదు. యేసు ప్రభువారు చెప్పిన ఉపమానం అందరికీ తెలుసు కదా. ఆ ధనవంతుడు అబ్రహాముని అడుగుతూ ఉంటాడు, లాజరుని మా సహోదరుల యొద్దకు పంపుము, అప్పుడు వారు విని మారు మనసు పొందుతారు. ఎందుకంటే ఒకడు చనిపోయి తిరిగి లేచి వెళ్తే వాళ్ళు నమ్ముతారయ్యా, పంపయ్యా అని ధనవంతుడు వేడుకుంటున్నాడు. సో అలా లేటు కాకుండా ఉండటానికి నేనేం చెప్తున్నాను, ఈ రోజునే విశ్రాంతి దినాన్ని ఫాలో అవటం మొదలు పెట్టండి. ఎందుకంటే ఎవరైతే విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేస్తున్నారో, ఫాలో అవట్లేదు, వాళ్ళందరూ అబద్ధాలు ఆడిన వారితో సమానం, నరహత్య చేసిన వాళ్ళతో సమానం, వ్యభిచారం చేసిన వాళ్ళతో సమానం, దొంగతనం చేసిన వాళ్ళతో సమానం. వాళ్ళందరితో పాటు నరకపాత్రులు అవుతారు, నరకానికి పంపబడతారు అని మనవి చేస్తూ ఉన్నాను. సో ఇది చిన్న విషయం కాదు, అందుకే జాగ్రత్తగా ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. విశ్రాంతి దినము అంటే ప్రభువారు 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. నా విశ్రాంతి దినం అని ప్రభువారు అంటున్నాడు. చాలామందికి చాలా డౌట్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఆ డౌట్స్ అన్ని నేను ప్రశ్నలు అయితే చెప్తాను, ఆన్సర్లు చెప్పను. దేవునికి విశ్రాంతి అవసరమా అంటే బైబిల్ని అడుగు. దేవుడు విశ్రాంతి దినాన్ని కొట్టివేశాడా? బైబిల్ని అడుగు. యేసు ప్రభువారు కొట్టివేశాడా? బైబిల్ని అడుగు. బైబిల్లో చూడు. 10 ఆజ్ఞలు ఎవరైనా కొట్టేస్తారా? అంత దమ్ముందా? బైబిల్ని అడుగు.
ప్రియా దేవుని బిడ్డలారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మీరిప్పుడు ఏం విత్తుతున్నారు? ఆదివారం విత్తుతున్నారా? ఆ పంటనే కోస్తారు. ఏ వారం విత్తుతున్నారో ఆ పంటనే కోస్తారని ప్రభువారు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆదివారంగా ఫాలో అవుతున్నారు కదండి పాస్టర్ గారు, మీరేంటి శనివారం అంటారు? అందరూ తప్పవచ్చు, కానీ బైబిల్ వాక్యం తప్పవుదని మనవి చేస్తున్నాను. వీళ్ళందరూ మోసపోవచ్చు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడి ఉంది? సర్వలోకమును మోసపుచ్చుచు ఆది సర్పము, ఆ సాతాను, అపవాదని పేరు గలది ఒకటి ఉందంట. సర్వలోకాన్ని ఒకేసారి మాయ చేయగలుగుతుంది. సో ఈ రోజున మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, విశ్రాంతి దినము పాటించని వారు ఎవరైనా సరే, బాప్తీసం తీసుకొని ఎన్ని సంవత్సరాలైనా సరే, ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళైనా సరే, స్వస్థత వరములు ఉన్నవాళ్ళైనా సరే, దెయ్యాలను వెళ్ళగొట్టే వాళ్ళైనా సరే, ఆ రోజున ప్రభువారు ఏమంటారు? మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి. అక్రమము అంటే దేవుని చట్టము ఫాలో అవని వారి గురించి చెప్పేది. అక్రమము అంటే లాలెస్నెస్ ఇంగ్లీష్లో. సో ఈ రోజున ఎవరైతే సాగుతుంది కదా అని సాగించుకుంటున్నారో, రేపొద్దున ప్రభువారు వారిని ఏమంటారు? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళండి. దేవుని వాక్యం మీకు పట్టదు, మీ సొంత రోజులు పెట్టుకుంటారు. ఆదివారానికి దేవుని వాక్యంలో ఆజ్ఞ లేదండి. కేవలం విశ్రాంతి దినమునకు మాత్రమే దేవుని వాక్యంలో ఆజ్ఞ ఉన్నది. ఆ విశ్రాంతి దినమునకు యేసు ప్రభువారు ప్రభువై ఉన్నాడంట, రాయబడి ఉన్నది. సో మోసపోవద్దు. మోసపోయి ఆ తర్వాత ఆ ధనవంతుడిలాగా అడగద్దు, కొంచెం ఒక నీటి చుక్క వేయ మాకు అని. నా నాలుక మీద ఒక్క నీటి బొట్టు లాజర్ను పంపించి వేయమని అడగద్దు. ఇది దేవుని హెచ్చరిక, నా హెచ్చరిక కాదండి, బైబిల్ హెచ్చరిక. దేవుడు అందరికీ మనవి చేస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినము 7వ రోజు, అది ఈరోజు లేకపోతే మొన్న పెట్టింది కాదు, ఆది కాండములో 1వ అధ్యాయంలోనే ఉన్నది, చూసుకో. ఆ 7వ రోజున దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేశాడు, మీరు విశ్రాంతి దినమును జ్ఞాపకం చేసుకోండి, దాన్ని పరిశుద్ధంగా పాటించటానికి. యూ షుడ్ రిమెంబర్ దిస్ ఆల్ యువర్ డేస్ ఆఫ్ లైఫ్. తల తోక లేకుండా ఎవరు పడితే వాళ్ళు పాస్టర్లు అవటం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి, చాలామంది మోసపోతూ ఉంటారు. సో అందుకే ఈరోజు నేను మీ అందరికీ చెప్పేదంటే, విశ్రాంతి దినము గురించి ఎంత చెప్పాలంటే ఎంత సమయమైనా తీసుకొని నేను చెప్పచ్చు. అసలు విశ్రాంతి దినము ఎందుకు ఇవ్వబడింది, ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు, అది ఒక నిబంధన అని రాయబడి ఉంది నిర్గమాకాండములో. ఎంత చక్కని వివరణ మనం చేయవచ్చు దేవుని వాక్యం ద్వారా. సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్స్ వెరీ 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 సీరియస్. మీ యొక్క జీవితాలు నరకానికి వెళతాయి ఈ పరిశుద్ధ దినం పాటించకపోతే అని మనవి చేస్తూ ఉన్నాను నేను. కొత్త నిబంధన పుస్తకాలు పాత నిబంధన పుస్తకాలని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాయబడినాయి, కానీ కొత్త విషయాలు చెప్పడానికి రాయబడలేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏంటి? కొత్త నిబంధన పుస్తకాలు పాత నిబంధనలో ఉన్న పుస్తకాలని ఎక్స్ప్లెయిన్ చేయబడటానికి రాయబడి ఉన్నాయి, కానీ కొత్త విషయాలు చెప్పడానికి కాదు. యేసు ప్రభువారు నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు అన్నాడు. అలా తలంచును కూడా తలంచొద్దన్నాడు. బుద్ధిహీనులు మాత్రమే అలా తలుస్తారు అని నేను మనవి చేస్తున్నాను. సో అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, విశ్రాంతి దినం యొక్క విశిష్టత తెలుసుకోండి, దాన్ని ఫాలో అవ్వండి, మీ జీవితాన్ని కాపాడుకోండి, మీ జీవాన్ని కాపాడుకోండి. విశ్రాంతి దినము ప్రభువారు ఎప్పుడు కూడా అతిక్రమించలేదు, పౌలు ఎప్పుడు అతిక్రమించలేదు, క్లియర్గా రాయబడింది బైబిల్లో. వాళ్ళందరూ విశ్రాంతి దినం చక్కగా ఫాలో అయ్యారు. ప్రభు వద్దకి విశ్రాంతి దినం ప్రశ్న వచ్చింది, ఏమని?
యేసు ప్రభువారు పాటించట్లేదని ప్రశ్న వచ్చింది. యేసు ప్రభువారు విశ్రాంతి దినం పాటించట్లేదు, మీ శిష్యులు కూడా పాటించలేదనే ప్రశ్న వస్తే ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు, లేదు లేదు పాటించాలి అని. మేము పాటిస్తున్నాము, కాకపోతే మీకు ఎలా పాటించాలో తెలియక తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ రోజున ఎలా పాటించాలో చెప్పాడు యేసు ప్రభువారు. పాటించడం ఎలాగో నేర్పాడు విశ్రాంతి దినాన్ని. విశ్రాంతి దినము రోజున మీ ఎద్దు గుంటలో పడితే తీయవా? విశ్రాంతి దినము రోజున దావీదు సముఖపు రొట్టెలు మందిరంలోకి వెళ్ళి తినలేదా? ఇతరులు కూడా పెట్టలేదా? అంటే విశ్రాంతి దినాన్ని ఏమి చేయాలో ఏమి చేయకూడదో మీకు తెలియక పొరపాటు పడుతున్నారని యేసు ప్రభువారు ఆ శాస్త్రులకి పరిసయ్యులకి బుద్ధి చెప్పాడు. అంతేగాని విశ్రాంతి దినాన్ని ఎప్పుడూ తీసివేయలేదు. మరి ఒకసారి నేను నొక్కి ఒక్కనిచ్చేది ఏంటంటే, ఈ రోజున ఎవరైతే విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతున్నారో వారే నిజమైన దేవుని బిడ్డలు, వారే నిజమైన క్రీస్తు సంబంధులు. ఎవరైతే ఫాలో అవ్వట్లేదో వాళ్ళ జీవితముకి నరకము రెడీగా ఉన్నదని నేను చెప్తున్నాను. నేను చెప్పట్లేదు, ప్రభువారు చెప్తున్నారు. ఆజ్ఞాతి క్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. 4వ ఆజ్ఞ విశ్రాంతి దినము. మిగతా ఆజ్ఞలు ఏది అతిక్రమించినా ఏం జరుగుతుందో 4వ ఆజ్ఞ అతిక్రమించినా అదే జరుగుతుంది. చదువుకున్న వాళ్ళకి ఇంత చిన్న లాజిక్ అర్థమవుతుంది కదా, విద్యావేత్తలకు అర్థం కావాలి కదా ఇంత చిన్న లాజిక్. మోసపోకడి, దేవుడు వెక్కిరింపబడడు. మీరు ఏం విత్తుతున్నారో మీ జీవితంతో అదే పంట కోస్తారని మనవి చేస్తూ ఉన్నారు. బైబిల్లో లేని పండుగలు చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దామని అనుకుంటున్నారా? మీ ఆరాధన వ్యర్థమని ప్రభువారు చెప్తున్నారు. మీరు వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ప్రభువారు చెప్పాడు. మానవులు కల్పించిన ఆచారాలు పండుగలు మీరు చేస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని యేసు ప్రభువారు చెప్పాడు కదా. మరి 25వ తారీఖున గత నెల, ఈ నెల 1వ తారీఖున జరిగింది ఏంది? వ్యర్థముగా ఆరాధించటమే. వాక్యములో లేకుండా మానవులు కల్పించిన పండుగలు ఆచారాలు చేసేవాళ్ళు కేవలం వ్యర్థముగా ఆరాధిస్తున్నారని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పటికైనా తెలుసుకొని కళ్ళు తెరిస్తే సరి. చెవులు గలవాడు వింటాడు, వినపడుద్దు కూడా అని ప్రభువారు చెప్పాడు. లేకపోతే మీ జీవితాలు మిగతా ఆజ్ఞలు బ్రేక్ చేస్తే ఎలా అయితే ఆజ్ఞాతిక్రమము పాపము, పాపం వల్ల వచ్చు జీతం మరణము, నరక మరణము అదే సంభవిస్తుందని నేను మీకు మనవి చేస్తున్నాను. అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో విశ్రాంతి దినము ఈజ్ సో ఇంపార్టెంట్. బికాజ్ నువ్వు అబద్ధం ఆడేవో లేదో మాకు తెలియదు, కానీ నువ్వు విశ్రాంతి దినం ఫాలో అవుతున్నావో లేదో ఇప్పుడే తెలిసిపోద్ది. ఓకే, ఏంటి నేను అబద్ధం ఆడలేదు అని చెప్పొచ్చు, నువ్వు నేను నిజంగానే నిజం చెబుతున్నానని నువ్వు చెప్పొచ్చు, నేను వ్యభిచారం చేయలేదని చెప్పొచ్చు, కనబడకుండా చేయొచ్చు. కానీ విశ్రాంతి దినం నువ్వు కనబడకుండా ఎట్లా చేస్తావు? కనబడొద్దు బిడ్డ. మళ్ళీ చెప్తున్నాను, చివరి పాయింట్, ఆదివారానికి బైబిల్లో ఆజ్ఞ లేదు. ఆదివారం కేవలం 4వ శతాబ్దంలో వచ్చింది. రోమా చక్రవర్తి దాన్ని నియమించాడు. ఎందుకంటే వాళ్ళు పాత మతంలో సూర్య భగవానుడి ఆరాధన ఆదివారం చేసేవాళ్ళు కాబట్టి. ఇట్స్ సండే, ఎస్యుఎన్ సండే, సన్ వర్షిప్ డే. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సండే. అది అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇక సువార్త సమయం మెసేజ్లోకి కొనసాగిపోదాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సువార్త పరిచర్య చేశాడు. అందరికీ శుభవార్త చెప్పాడు. గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి, గూగుల్ కంపెనీ వాళ్ళు, మాకు ఉద్యోగులు కావాలి ఏంటి, గూగుల్ కంపెనీ వాళ్ళు కానీ టీసీఎస్ కానీ ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు మాకు మంచి ఉద్యోగస్తులు కావాలి అని ఒక ప్రకటన ఇస్తే ఎలా ఉంటుంది? అర్హత ఏమో పిహెచ్డి చేసి ఉండాలి, అంటే
అర్హత ఏమో పిహెచ్డి చేసి ఉండాలి, మాకేమో గూగుల్లో పనిచేయడానికి ఉద్యోగస్తులు కావాలి, శాలరీ ఏమో లక్షల్లో ఉంటుంది, మంత్లీయే లక్షల్లో ఉంటుంది అని చెప్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. వావ్! సరే, క్వాలిఫికేషన్ కొంచెం తగ్గిస్తే 10th క్లాస్ మాత్రమే పాస్ అయ్యి ఉండి గూగుల్ కంపెనీలో పనిచేస్తే లక్షలలో జీతం ఇస్తానని చెప్తే ఎంతమంది ఎగబడతారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మాకు ఉద్యోగస్తులు కావాలను అని ప్రకటన, మాకు మేనేజర్ కావాలను అని ప్రకటన పేపర్లో చూస్తూ ఉంటాం. మా హోటల్ నందు పనిచేయడానికి, లేకపోతే మా కంపెనీలో పనిచేయడానికి మాకు ఉద్యోగస్తులు కావాలను. ఎగ్జాక్ట్లీ యేసు ప్రభువారు చేసింది కూడా అదే. హలో, చిన్న పిల్లలకు కూడా అర్థమైందండి దేవుని శుభవార్త. తండ్రి అయిన దేవుని రాజ్యంలోకి అక్కడ పనిచేయడానికి మాకు నీతిమంతులు కావాలి అని యేసు ప్రభువారు వచ్చారు. మాకు నీతిమంతులు కావాలి, మా రాజ్యంలో పనిచేయడానికి నీతిమంతులు కావాలి అని యేసు ప్రభువారు ఊరూరు గ్రామ ప్రకటన చేశారండి. అంతే, నీతిమంతులు మాకు కావాలి, తండ్రి అయిన దేవుని రాజ్యంలో పనిచేయడానికి నీతిమంతులు కావాలి. ఇప్పుడు కూడా అండి ఆ యొక్క ముస్లిం కంట్రీస్లో పనిచేయడానికి మన వాళ్ళు అందరూ వెళ్తుంటారు. దుబాయ్ సీన్లు చాలామంది ఉంటారు. ఏంటి, దుబాయ్లో వర్క్ చేయడానికి రకరకాల పనుల్లో ఉంటారు. ఏం పనుల్లో ఉంటాయి చెప్పండి? నర్సు దగ్గర నుంచి, కార్ డ్రైవర్ దగ్గర నుంచి, ఇంట్లో మెయిడ్ దగ్గర నుంచి, ఏమంటే అన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు అక్కడ దుబాయ్లో. అలా ఫారిన్ కంట్రీస్లో, ఆ ముస్లిం కంట్రీస్లో, కువైటు, ఖతారు, ఏమంటే సౌదీ అరేబియా, రకరకాల ముస్లిం కంట్రీస్లో, ముఖ్యంగా కేరళ నుంచి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. అర్థమవుతుందని చెప్తుంది. వాళ్ళకి అక్కడ ఆ కంట్రీలోకి వెళ్ళడానికి వీసా ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఫ్లైట్ ఖర్చులు పెట్టుకొని అన్నీ తీసుకెళ్తూ ఉంటారు వారందరినీ. అలానే యేసు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చి, నా రాజ్యానికి రండి, నీతిమంతుడు మాత్రమే లోపలికి ప్రవేశిస్తాడు, నాకు నీతిమంతులైన పనోళ్ళు కావాలి, నిజాయితీ కలిగిన పనోళ్ళు కావాలి, పరిశుద్ధులైన వారు కావాలి మా రాజ్యంలోకి. అక్కడ చాలా పని ఉంది చేయడానికి. ఇక్కడ చూస్తేనేమో భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి వాళ్ళందరికీ ఏం చేయాలి? ట్రైనింగ్ ఇవ్వాలి, నీతి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళని తర్ఫీదు చేయాలి. వాళ్ళు చక్కగా మరి చేసిన తర్వాత కంపెనీలో తీసుకుంటారు. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వెళ్ళారనుకోండి, మొదటి సంవత్సరం వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఫ్రెషర్స్ని తీసుకుంటారు, పాస్ అయిన వాళ్ళని, 70% వచ్చిన వాళ్ళని, డిస్టింక్షన్లో పాస్ అయిన వాళ్ళని తీసుకుంటారు. ఫ్రెషర్స్కి ఏమి రాదు వర్క్, లోపలికి తీసుకొని ట్రైనింగ్ ఇస్తారు. ఒక 1 year వరకు ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ కూడా అంతే. యేసు ప్రభువారు సువార్త చెప్పారు, నీతిమంతులు కావాలి అని. ఎవరైతే మా రాజ్యంలో పనిచేయాలని సిద్ధపడి వస్తారో వాళ్ళందరికీ ఇక్కడ ఎక్లీషియా అని ఒకటి ఉంటుంది, దానిలో జాయిన్ చేసుకొని ట్రైనింగ్ ఇస్తాం, బాగా ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు దేవుని రాజ్యంలోకి అఫీషియల్గా మీరు పౌరులు అయిపోతారు, అక్కడ పనిచేయడానికి తీసుకెళ్తాం. అర్థమవుతుందని చెప్తుంది. తండ్రి అయిన దేవుని తన రాజ్యంలో పనిచేయటానికి నీతిమంతులు కావాలనే ప్రకటన వెలువరించారండి. ఇక్కడ మాకు నీతిమంతులు కావాలి, మా రాజ్యంలోకి నీతిమంతులు కావాలి, ఇదిగో నా కుమారుని పంపుతున్నాను. అతను వచ్చి ఇక్కడ అనౌన్స్ చేస్తాడు, మాకు నీతిమంతులు కావాలి, పరిశుద్ధులు కావాలి అని. ఎవరైతే నీతిమంతులు పరిశుద్ధులు అవ్వాలని కోరుకుంటున్నారో వారందరూ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే ఆయన తన సంఘంలో చేర్చుకొని ట్రైనింగ్ ఇస్తాడు. ఇది ఎక్లీషియా, బాపట్ల ఎక్లీషియా, ఇట్స్ యూనివర్సిటీ ఆఫ్ లైఫ్. ఇది ఒక ట్రైనింగ్ అనమాట, సెంటర్. ఇక్కడ ఏమి నేర్పబడుతుంది? నీతిమంతులుగా ఎలా బతకాలి, పరిశుద్ధులుగా ఎలా బతకాలి, దుర్మార్గ దుష్ట లోకుల మధ్య, ఆ కాకుల మధ్య ఎలా బతకాలి, నీతిమంతులుగా ఎలా బతకాలి, లోకులు కాకులు కదా వారి మధ్య పావురవులుగా ఎలా బతకాలి, పావురవులు నిష్కలంకంగా ఎలా ఉండి జీవించాలి, ఇహలోక మాలిన్యం అంటకుండా ఎలా బతకాలి, అదే ఎక్లీషియా అనే యూనివర్సిటీలో నేర్పబడుతుంది. మన పిల్లలు కూడా వెళ్ళాలి, ఆ స్కూల్కి వెళ్ళాలి, ఆ కాలేజీకి వెళ్ళాలి, అక్కడికే వెళ్ళాలి, కానీ పాపం అంటకుండా రావాలి, పాపం అంటకుండా రావాలి. ఆ ట్రైనింగ్ ఇచ్చేది ఇదే, ఆ ట్రైనింగ్ ఇచ్చేది ఇక్కడే ఎక్లీషియాలో. సో సువార్త అంటే ఏంటి? ఇప్పుడు అందరికి అర్థమైందా? మా రాజ్యానికి నీతిమంతులు అనే పనివాళ్ళు కావాలి అని యేసు ప్రభువారు ప్రకటన చేశారు.
దేవుని వాక్యం నుంచి చూద్దామా మరి? చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. నీతిమంతులే కావాలండి. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని పౌలు గారు అంటున్నాడు. ఈ లోకంలో అయితే నీతిమంతుడు ఒక్కడు లేడు, మరి దేవునికైతే నీతిమంతులే కావాలి. నీతిమంతుడు కానివాడు ప్రతి ఒక్కడు ఆ రాజ్యముకు రాలేడు. ఆ రాజ్యముకు రాని ప్రతివాడు రెండవ మరణం పాలవుతాడు. అదే బైబిల్ వాక్యం చెప్తుంది. 1 పేతురు 3:12 తీశారు అందరూ? ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపులో ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ప్రభు వారి దృష్టి ఎప్పుడు నీతిమంతులు వెతుకుతుంది, ఎందుకంటే ఆ రాజ్యానికి కావాలి వాళ్ళే. చూసారా అందరూ? ఇంకొక వచనం చూద్దాం. కీర్తనలు 34వ అధ్యాయము 15వ వచనం. కీర్తనలు 34:15. అందరూ జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభువారు నీతిమంతుల కోసం వచ్చాడండి. ఆయన నీతిమంతుడిగా ఉన్నాడండి. నీతిమంతుల్ని చేయడానికి వచ్చాడండి. ఆ నీతిమంతుల్ని ఆ రాజ్యం తీసుకెళ్తాడండి. మీరు నీతి కోసం ఆకలి దప్పులు మీకు లేవనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళడు. అర్థమవుతుందా? నీతి అనేది ముఖ్యం అనమాట. కీర్తనలు 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. సో యెహోవా యొక్క కళ్ళు ఎక్కడే ఉన్నారయ్యా, మాకు పనిమంతులు కావాలి, నీతిమంతులు అని ఆయన కన్ను ఇట్లా చూస్తుందంట, నీతిమంతుల కోసం వెతుకుతుందంట. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం. మీ యొక్క లైఫ్లో నీతి ఉందా లేదా అని ప్రభువారు అడుగుతున్నారు. మీ యొక్క లైఫ్లో నీతి లేకపోతే మీరు దేవుని రాజ్యానికి రాలేరు, మోసపోవద్దు అని ప్రభువారు స్పష్టంగా చెప్తున్నారండి. మీరు మీ నోరు చూడండి, గబ్బు నోరు అయిపోయి ఉందా? ఎవరి గురించి ఎట్లా మాట్లాడుతున్నారు మీరు, ఎలా ఆలోచిస్తున్నారు మీరు, మీ జీవితం ఎంత దారుణంగా ఉందో చూడండి. ఆలోచించండి. నీతి అంటే తెలుసుకోండి. ఇప్పుడు 16వ అధ్యాయము 2వ దినవృత్తాంతం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. దేవుని యొక్క కన్ను లేకపోతే ఆయన దృష్టి యథార్థ హృదయం మీద ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో రైచియస్ అని ఉంటుంది. దేవుని యొక్క రాజ్యమునికి తీసుకెళ్ళటానికి పనులు కావాలి, ఆ పని వాళ్ళు నీతిమంతులై ఉండాలి అని ప్రభువారు చూస్తున్నాడు. యేసు ప్రభువారు ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడెక్కడైతే నీతిమంతులు ఉన్నారో ఆయన దృష్టి వాళ్ళ మీద పడుద్ది, వాళ్ళని తీసుకొచ్చి యేసు ప్రభువారి దగ్గర తీసుకొస్తాడు. యోహాను 6:44. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడను నా యొద్దకు రాలేడు. అదిగో తండ్రి కన్ను పెట్టి చూస్తూ ఉంటాడు నీతిమంతులు ఎక్కడున్నాడా అని. నీతిమంతులను చూడగానే ఆకర్షించి వాడిని తీసుకొచ్చి యేసు ప్రభువారి దగ్గర తీసుకొస్తాడు. చూసారా అండి? నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించాలి, లేకపోతే వాళ్ళు దేవుని సన్నిధికి రాలేదు. మనం అనుకో మన సంఘం ఏంటి చాలా తక్కువ మంది ఉన్నదండి అని. చాలా తక్కువ మంది అండి, నిజమే, చిన్న మంద. తండ్రి ఆకర్షించితేనే కానీ రాలేదు. ఇప్పుడు ఒక ప్రకటన చూసి మీరు ఆకర్షించబడితే కదా వెళ్ళేది. నాకు ఇక్కడ జాబ్ కావాలి, నాకు ఇక్కడ పని కావాలి అనేది మీరు వెళ్ళేది. అడ్వర్టైజ్మెంట్ చూడాలి కదా. సో యేసు ప్రభు వారు చెప్పిన అడ్వర్టైజ్మెంట్ ద్వారా దేవుడు ఎవరినైతే ఆకర్షించాడో వారు యేసుక్రీస్తు దగ్గరకు వస్తారు. వచ్చి యేసు ప్రభు యొక్క ఆ యొక్క ట్రైనింగ్ క్యాంపస్లోకి వస్తారు, సంఘములోకి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? తండ్రి అయిన దేవునికి తన రాజ్యంలో పనిచేయటానికి పనివాళ్ళు కావాలి. ఎలాంటి పనివాళ్ళు? నీతిమంతులైన పనివాళ్ళు కావాలి. దుర్మార్గులు, దుష్టులు, మాట తప్పేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగలు, దోచుకునేవారు, నరహత్య చేయువారు, తల్లిదండ్రులను అవమానపరిచేవాళ్ళు, విశ్రాంతి దినం పాటించిన వాళ్ళు, వీళ్ళందరూ నాకు వద్దు అంటున్నాడు ప్రభువారు.
దేవుని మాటను వినేవాళ్ళు మాత్రమే కావాలంటున్నాడు ప్రభువారు. ఎవరు పడితే వాళ్ళు ఈ రాజ్యంలోకి ప్రవేశం లేదు. ఆ రెండో పాయింట్ ఏంటంటే నీతిమంతుల కోసం ఆయన తన కుమారుని పంపాను. ఇప్పుడే చూసాం మనం, ఆయన ఆకర్షించాలని. సో తన కుమారుణ్ణి నువ్వు వెళ్ళాయా ఆ చెడిపోయిన ప్రపంచంలోకి వెళ్ళు, ఎవరైతే నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నారో వాళ్ళని తీసుకురా మన రాజ్యంలో పనిచేయటానికి. అర్థమవుతుందా అని తన కుమారుని పంపాడు అనమాట. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 47వ వచనం. దేవుని వాక్యం ప్రకారం అన్ని సంఘాలు దేవుని సంఘాలు కాదండి, అపవాదికి కూడా సంఘాలు ఉన్నాయని చెప్తున్నారండి. తెలుసా మీకు? యేసు ప్రభువారు వేషం వేసుకున్నాడు అపవాది. యేసు ప్రభువారు వేషం వేసుకొని వాడు కూడా సంఘాలు కడుతున్నాడు అంటండి. మీరు ఎలా తెలుసుకోవచ్చు? వారి జీవితాల్లో నీతి పరిశుద్ధత ఉండదు. అలా తెలుసుకోవచ్చు. వారి జీవితాల్లో నీతి ఉండదు. పైన పటారం లోన లొటారం. ఏమండి? వారందరికీ ఒక పాట నేను పాడతాను. ఏం పాట చూడండి, ఒక పల్లవి మాత్రమే పాడతాను. నీవు చేసిన ప్రతి పాపమునకు పర్యవసానం ఉండును, నీవు చేసిన ప్రతి పాపమునకు పర్యవసానం ఉండును, నీకైనా ఉండొచ్చు, నీ వారికైనా ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. నీవు చేసిన ప్రతి పాపమునకు పర్యవసానం ఉండును. గమనించుకోవాలి అందరూ. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరూ ఈ లోకంలో వారి జీవితాల్లో ఒకసారి పరిశీలన చేసుకుంటే వాళ్ళకి అర్థమైందండి, వారు నీతిమంతులు అవటానికి దేవునికి అంటే ఉన్నారా, నీతి కోసం ఎదురు చూస్తున్నారా లేదని. నీతిమంతుల కోసం మాత్రమే తన కుమారుడు వచ్చాడండి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారి కోసమే తన కుమారుడు వచ్చాడండి. 13వ అధ్యాయము 47వ వచనం చూద్దామా? ఏమని రాయబడింది అక్కడ? మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి ఏం చేస్తారు చూడండి. కూర్చుండి ఏం చేస్తారు? జాగ్రత్త చూడాలి. ఒక వలేసారంట, చేపలు చాలా పడ్డాయంట, పైకి లాగుతున్నారు. లాగిన తర్వాత తీరిగ్గా కూర్చొని ఏం చేస్తారు? మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. నీతిమంతులేమో లోపలికి ఇన్నండి, అనీతిమంతులేమో బయటికండి. ప్రభువారు ఇదే చేస్తారు. మీ జీవితంలో నీతి కోసం ఆకలి దప్పులు ఉన్నాయా? ఏ సంఘం పడితే ఆ సంఘంకి వెళ్తానండి నేను, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ప్రకారం భక్తుడు అనేవాడు ఎలా ఉండాలి? దేవుని వాక్యం ప్రకారం పాస్టర్ అనేవాడు అంటే కాపరి అనేవాడు ఎలా ఉండాలి? దేవుని వాక్యం ప్రకారం సంఘం అంటే ఎలా ఉండాలి? దేవుని వాక్యం ప్రకారం నీతిమంతుడు అంటే ఎలా ఉండాలి? సో తండ్రి అయిన రాజ్యంలోకి పనిచేయడానికి నీతిమంతులు కావాలని తన కుమారుణ్ణి భూమి మీదకు పంపాడు. భూమి మీదకు పంపి ఆయన ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, ఇదిగో దేవుని రాజ్యం ఓపెన్ చేయబడింది, మీరందరూ దానిలోకి ప్రవేశించవచ్చు. కాబట్టి యేసు ప్రభువారు యొక్క ప్రకటన ఎవరి కోసం? నీతిమంతుల కోసం. ఒకవేళ ఎవరైతే నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారో కానీ నీతిగా లేరో ఇప్పుడు వారి కోసం కూడా. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండి అప్పుడు సమస్త జనములు ఆయన యొద్దకు పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన తన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నీతిమంతులు అన్నమాట వీళ్ళు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. వెరీ వెరీ క్లియర్ అండి. నీతిమంతులు దేవుని రాజ్యమునికి వెళ్తారు.
ఆ పొజిషన్ పొందుకుంటారు. ఏమంటే అనీతిమంతులు, దుష్టులు, దుర్మార్గులు, అబద్ధికులందరూ, వ్యభిచారులందరూ మేకలు వలె విడిచివేట్టబడతారు. వాళ్ళకి రెండవ మరణమే గతి. అర్థమవుతుందని నేను చెప్తుంది. యోహాను సువార్త 10:14 చూడండి, ఇంకొక వచనం చూడండి. ఎందుకంటే ఇవన్నీ బైబిల్లో లేకుండా నేను చెప్పట్లేదు. దేవునికి కావాల్సిన నీతిమంతుడు అవ్వాలని కోరుకునేవాడు మాత్రమే, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వాడు మాత్రమే దేవుని రాజ్యమునికి వస్తాడు. మిగతా వాళ్ళకి అవకాశము లేదు అని మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నీతి అంటే ఏంటో చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్త గమనించాలి. 10:14 యోహాను సువార్త. నేను గొర్రెల మంచి కాపరిని, యేసుప్రభువు వారు అంటున్నారు. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రె నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. అంటే ఏం చెప్తున్నాడు ప్రభువారు? ఎంత పెద్ద ప్రపంచంలో నా నీతిమంతులు నాకున్నారు, వాళ్ళని నేను గుర్తిస్తాను, వారు నన్ను గుర్తిస్తారు. చూసారా, తండ్రి ఎలా అయితే నన్ను గుర్తిస్తున్నాడో నేను కూడా వారిని అలానే గుర్తిస్తున్నాను. నీతిమంతులు మాత్రమే నన్ను గుర్తిస్తారు అంటున్నాడు యేసుప్రభువు వారు. అంటున్నాడండి, నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి, నేను వాటిని ఎరుగుతాను. ఇప్పుడు నేనున్నాను, పరిచర్య చేస్తూ చాలామందిని గమనిస్తూ ఉంటాను. ఎవరి జీవితంలో, ఎవరి మనసులో నీతి కోసం ఆకలి దప్పులు ఉన్నాయో కనబడుతూ ఉంటుందండి. ఒక మంచి జీవితం కోసం ఆశ, ఒక నీతికరమైన జీవితం కోసం తపన, ఒక పరిశుద్ధమైన జీవితం కోసం ఏంటో ఎదురు చూడటం, వెతకటం అన్న వాళ్ళ యొక్క దృష్టికోణం, వాళ్ళ లైఫ్ వేరుగా ఉంటుందండి, వేరుగా ఉంటుంది. ఈ సంఘము బైబిల్ ప్రామాణికంగా నడిచే సంఘము. దేవుని సంఘానికి ఎదురు ఎవరొచ్చినా ఏమైపోతారో తెలుసా? ఏమైపోతారో నేనే చెప్పను, కానీ దేవునికి ఎదురైతే ఏమైపోతారో పౌలు గారి గురువు గారు చెప్పారు, గమలీయేలు గారు. నీవు దేవునికి వ్యతిరేకంగా పోరాడితే నువ్వేమైపోతావో అర్థం చేసుకో. పిచ్చి పిచ్చి సంఘం అనుకుంటున్నారా? ఆ సంఘాలు అనుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకునే సంఘం, ఆ సంఘానికి దేవుడే కాపరి, దేవుడే రక్షణ, దేవుడే చూచుకొనును, యెహోవా ఈరే. అర్థమవుతుందా? సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులవటానికి ఎవరైతే ఆశపడుతున్నారో వారికే దేవుని రాజ్యంలోకి ప్రవేశం. సో నీతిమంతుల కోసమే వెతుకుతున్నాడు యేసుప్రభువు వారు. ఎలా అయితే గూగుల్ వాళ్ళు 20 ఇంటర్వ్యూస్ పెడతారండి, ఒక 10 రోజుల తర్వాత జరుగుతాయి ఇంటర్వ్యూస్. అందులో పాస్ అయ్యి వెళ్ళినోడు కాలు రెగరేసుకుంటూ కూర్చొని పని చేసుకుంటాడు. ఎందుకని? 20 ఇంటర్వ్యూస్ గెలిచాడు వాడు. ఈరోజు దేవుని రాజ్యానికి నీతిమంతులు కావాలి. నీతిని నిరూపించుకున్న ప్రతి ఒక్కడు దేవుని రాజ్యంలోకి వస్తాడు. నీతిని నిరూపించుకోండి. నీతి కోసం ఆకలి దప్పులు ఉన్నాయని చెప్పండి, మీరు దేవుని రాజ్యంలోకి పరిశుద్ధ ఎక్లీషియాలోకి అవుతారు. అక్కడ మీకు ట్రైనింగ్ ఇవ్వబడింది. ఎలా నీతిమంతులుగా ఉండాలి, ఎలా నీతిమంతులుగా జీవించాలి, ఎలా నీతిమంతులుగా మాట్లాడాలి, ఎలా నీతిమంతులుగా పనులు చేయాలి, ఎలా నీతిమంతులుగా ప్రవర్తించాలి, ఎలా నీతిమంతులుగా లైఫ్ను ముందుకు తీసుకెళ్ళాలి. ఏ అంటకా గొడిగేయటం కాదు. అర్థమవుతుందా? దుష్టులు, దుర్మార్గులకి స్థానం పరలోక రాజ్యం అయితే లేదండి. అన్యాయం చేసేవాడికి దేవుని రాజ్యం లేదండి. నీతిమంతుడు అంటే ఏంటో నెక్స్ట్ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. 3వ పాయింట్ ఏంటంటే, నీతి అంటే తన రాజ్యములో ఉన్న చట్టం ప్రకారం నడుచుకోవటం. ఈ దేశంలో ఒక చట్టం ఉన్నది, ప్రపంచ దేశాల్లో ఆయా దేశాల్లో చట్టాలు ఉన్నవి. అలానే దేవుని దేశంలో, రాజ్యంలో కూడా ఒక చట్టం ఉన్నది. నీతిమంతుడు అవ్వాలి అంటే ఆ రాజ్య చట్ట ప్రకారం జీవించాలి.
అర్థమవుతుందని చెప్తుంది. ఇప్పుడు నీతిమంతుడు అంటే ఎవరో జాగ్రత్త గమనించుకోండి. ఒక చట్టం ప్రకారం చక్కగా నడుచుకునేవాడు, చట్టం ప్రకారమే నడుచుకునేవాడు. అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు అని 1 కొరింథీయులో కూడా చెప్పబడింది. అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు. అంటే ఏంటి తెలుసండి? నీ తోటి వానికి కీడు చెయ్యాలని ఆలోచన వచ్చినా నువ్వు దేవుని రాజ్యంలోకి రావు. నీ పొరుగు వానికి హాని చేయాలని ఆలోచన వచ్చినా నీకు దేవుని రాజ్యం లేదు. నీ పొరుగు వారిని దూషించినా నీకు దేవుని రాజ్యం లేదు. నీ పొరుగు వారిని హింసించినా నీకు దేవుని రాజ్యం లేదు. ఆలోచన వచ్చినా కూడా దేవుని రాజ్యం లేదు. యు సీ, ఇట్స్ వెరీ క్లియర్. అన్యాయస్తుడు నీ పొరుగువానికి ఎవరైతే పొరుగువానికి అన్యాయం చేస్తున్నాడో వాడు దేవుని రాజ్యానికి రాడు. వాడు యేసు ప్రభువు గుడ్ న్యూస్ వారికి అందదు, అందిన వాడు వెనక్కి నెట్టబడతాడు. యేసు ప్రభువుకి నీతిమంతులు అవ్వాలనుకునే వాళ్ళు కావాలండి. నీతి కోసం ఆకలి దప్పులు కలిగిన వాళ్ళు మాత్రమే యేసు ప్రభువు దగ్గరికి వస్తారు. మిగతా వాళ్ళందరూ యేసు ప్రభు వేషం వేసుకున్నా అపవాది దగ్గరికి వెళ్తారు. వాడేమంటాడు? నీతి అవసరం లేదు వాడికి నీతి అవసరం లేదు, న్యాయం అవసరం లేదు. ఎవరైనా నాకు చందా ఇవ్వచ్చు, ఎవరైనా పాటలు పాడుకొని డ్యాన్స్ చేయొచ్చు, ఎవరైనా నా పండగలు చేయొచ్చు. బాలీవుడ్లో ఉన్న వారు తెలుసా మీకు? బాలీవుడ్ హీరోస్ హీరోయిన్లు వారు మన టాలీవుడ్లో ఉన్న హీరోస్ హీరోయిన్లు వాళ్ళు క్రైస్తవులు కాదు నిజానికి, కానీ వాళ్ళు చేసినంత క్రిస్మస్ ఇంకెవరు చేయరండి. చాలా ఖర్చు పెడతారు. వాళ్ళ ఇంట్లో ట్రీ పెడతారు, గిఫ్ట్లు ఇస్తారు, గిఫ్ట్లు పుచ్చుకుంటారు, ఆ రెడ్ క్యాపులు ఆ వేషం వేస్తారు, క్రిస్మస్ తాత వేషం వేస్తారు. క్రిస్టియన్స్ కూడా చేయరు, వాళ్ళంతా చేస్తారు. అయితే వాళ్ళు ఎక్కడికి ఎట్లాంటి మరి భక్తులు? అలా ఆహ్వానించేది ఎవరు? వేషం వేసుకున్న యేసు ప్రభువారు. అపవాది యేసు ప్రభువారు వేషం వేసుకుంది అక్కడ. నిజమైన క్రీస్తు ఏం కోరుకుంటాడు? నా రాజ్యానికి రావాలంటే వాళ్ళు నీతిమంతులు అవ్వాలండి, అన్యాయం చేయకూడదండి ఇతరులకి అంటాడు నిజమైన క్రీస్తు. నా పండుగ పాటించాలి అంటే నీతిమంతులుగా ఉండాలండి అంటాడు నిజమైన క్రీస్తు. కానీ వేషం వేసుకున్న క్రీస్తు అంటే అపవాది వేషం వేసుకొని క్రీస్తులాగా ఉన్న సంఘం ఏమంటది? ఎవరైనా పాటించవచ్చు, ఎవరు పడితే వాళ్ళు నా పండుగ పాటించవచ్చు. అంటే వాళ్ళు సంవత్సరంలో ఒక్కసారి కూడా దేవుని సన్నిధికి రారు. క్రిస్మస్ వచ్చిందంటే చాలు స్టార్లు పెడతారు. సంవత్సరంలో ఒక్కసారి కూడా దేవుని సన్నిధికి లేకపోతే చర్చికి మందిరానికి రారు వాళ్ళు. క్రిస్మస్ వస్తుందని చాలా స్టార్లు, వెలుగులు వెలుగులు జిలుగులు. మీరు భక్తులా? మీరు ఆ పండగ చేసేది నాకు అర్థం కాదు. సో అందుకే అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు, అక్రమం చేయవాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు, దుర్మార్గులు దుష్టులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. నీతి కొరకు ఆకలి దప్పిలు కలిగిన వారే మాత్రమే తండ్రి చెప్పిన రాజ్యంలోకి వస్తారు. అందరికి అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు నీతి అంటే ఏ దేశంలో ఉన్న చట్టాన్ని ఆ దేశస్తులు పాటిస్తే వాళ్ళు నీతిమంతులు అవుతారు. అయితే ఆ నీతి కోరుకోవట్లా. ఇప్పుడు నేను ఇండియన్ అండి, ఇండియాలో ఉన్న చట్టం ప్రకారం నేను నడుచుకుంటున్నాను అనుకోండి, ఇండియన్ చట్టం ప్రకారం నేను నీతిమంతుడే. పాకిస్తాన్లో ఉన్నవాడు పాకిస్తాన్ చట్టం ప్రకారం నడుచుకుంటే వాడు పాకిస్తాన్కి నీతిమంతుడు అవుతాడు. చైనాలో ఉన్నవాడు చైనా చట్టం ప్రకారం చైనాలో జీవిస్తూ ఉంటే వాడు చైనా చట్టం ప్రకారం నీతిమంతుడు అవుతాడు. కానీ బైబిల్ ఏమడుగుతుంది? మీరు ఈ దేశాల్లో నీతిమంతులు అయితే కాదు, మీరు నా రాజ్యంలో నీతిమంతులు అవ్వాలి. అంటే నా రాజ్యాంగం చట్టం ప్రకారం నీతిమంతులు అవ్వాలి. హలో, ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు అర్థమైంది? క్లారిటీ వచ్చిందా? సో నీతి డిఫర్స్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ బేస్డ్ ఆన్ దేర్ కాన్స్టిట్యూషన్. అర్థమవుతుందా? వాళ్ళ చట్టం ప్రకారం ఉంటుంది వాళ్ళ నీతి. ఏమండి, మా రాజ్యంలో మేమందరము రోడ్డుకి కుడివైపు నడవాలి అంటారు అమెరికన్స్. మరి అదే మన ఇండియాకి వస్తే రోడ్డుకి ఎటువైపు నడవాలి?
లెఫ్ట్ సైడ్ నడవాలి. లెఫ్ట్ సైడ్ నడిస్తే నేరం లేదు, రైట్ సైడ్ నడిస్తే నేరం. ఎందుకని? నువ్వు రైట్ సైడ్ వెళ్తా యాక్సిడెంట్ చేసావనుకో, నిన్ను తీసుకెళ్ళి జైలు వేస్తారు. చట్ట ప్రకారం నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కదా. అలానే ఏ దేశంలో ఉన్న చట్టంలో పాటిస్తే వాళ్ళు నీతిమంతులైనట్లు, పరలోక రాజ్యాంగం ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళు పరలోక రాజ్య సంబంధంగా నీతిమంతులు అవుతారు. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? సో కాబట్టి అందరూ జాగ్రత్తగా గమనించుకోవాలి. మత్తయి సువార్త 6:33, దేవుని యొక్క రాజ్యంలోకి రావాలనుకుంటున్న వాళ్ళందరూ చేయాల్సిన పని ఇక్కడ రాయబడి ఉంది. దేవుని యొక్క పిలుపు శుభవార్త ఏంటంటే, మాకు నీతిమంతులు అవసరం ఉందండి, మాకు నీతిమంతులు కావాలి మా యొక్క రాజ్యంలోకి, వాళ్ళకి మేము ఎక్కువ శాలరీస్ ఇస్తాము, వారికి చాలా బెనిఫిట్స్ ఇస్తాము మా రాజ్యంలోకి వస్తే, అయితే మీరు ఎక్లీషియాలో జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకోవాలి, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు ఎక్సలెంట్ లైఫ్ ఉండబోతుంది అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఇప్పుడు 6:33 చూడండి ఏమంటుందో. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవన్నీ అంటే పైన రాశాడు చూడండి, పైన రాశాడు అవన్నీ అంటే 31, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అవన్నీ మీరు దేవుని రాజ్యం ప్రకారం జీవించినప్పుడు, రాజ్యాంగం ప్రకారం జీవించినప్పుడు మీరు నీతిమంతులు అవుతారు, నీతిమంతులకి ఇవి ఫ్రీగా ఇవ్వబడతాయి. ఇది యేసుప్రభువు వారు చెప్తుంది. లేకపోతే మీరే సంపాదించుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? సో యేసుప్రభువు వారి మెసేజ్ చాలా క్లియర్ అండి. ఊరూరా గ్రామం తిరిగి, బాబు ప్రజలారా, అమ్మా జాగ్రత్తగా గమనించండి, మాకు మా రాజ్యంలో నీతిమంతుల అవసరం ఉంది, మాకు నీతిమంతులు కావాలి మా రాజ్యంలోకి, మీరు అవుతారా? రండి. ఎలా అవ్వాలయ్యా? మేము నా యందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకొని లోపలికి వస్తే మీరు సంఘ సభ్యులు అవుతారు, ఎక్లీషియా సభ్యులు అవుతారు, అప్పుడు మీకు ట్రైనింగ్ ఇవ్వబడుద్ది. ఏం ట్రైనింగ్ అయ్యా? మీరు నీతిమంతులుగా ఎలా జీవించాలి, మీరు నీతిమంతులుగా ఎలా మాట్లాడాలి, మీరు నీతిమంతులుగా ఎలా ప్రవర్తించాలి, మీరు నీతిమంతులుగా ఎలా నడవాలి, నీతిమంతులుగా కుటుంబాన్ని ఎలా పెట్టుకోవాలి, ఎక్లీషియాలో మీకు ట్రైనింగ్ ఇవ్వబడుద్ది. ఇది నిజమైన దేవుని వాక్య మార్గం. ఇది వదిలేసి యేసుప్రభువు వారి చుట్టూ అల్లిన మతం, ఇందులో ఒక్క పాయింట్ కూడా తెలియకుండా మేము యేసుప్రభు భక్తులం అని చెప్పుకుంటున్నారండి. ఎంత మోసం! మాయలో నుండి, మోసం నుండి అందరూ బయటపడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. సో నీతిగా జీవిస్తారా లేదా? ఎందుకని అట్లా అడిగాడు ప్రభువారు? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి రండి. ఆయన రాజ్యానికేమో నీతిమంతులు కావాలి ఏంటి, కానీ ఈ లోకంలో చూస్తేనేమో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ లోకంలో వాళ్ళు ఎలా ఉన్నారు చూద్దామా? చూడండి 3వ అధ్యాయము 10వ వచనం. అందుని గురించి రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనా లేడు. ఏమండి? ఎప్పుడు అప్పనంగా డబ్బులు సంపాదిద్దామా, చందాలు పోగు చేద్దామా, ఏమండి ఉచితంగా ఎక్కడ వస్తాయి మనకి? ఈ మధ్య నేను వీడియో చూశానండి, ఈ మధ్య 2 రోజుల క్రితమే, అమెరికాలో అతను తెలుగు కూడా అంట, మళ్ళీ అమెరికాలో షాపర్స్ మీద, షాపులు పెట్టుకున్న మన తెలుగు వాళ్ళ షాపుల మీద, మీరు నాకు డబ్బులు కట్టకపోతే మీకు ఫైన్ ఉంటుంది, అది ఇది అని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తే మొదలెట్టాడంట. సొంతగా సంపాదించలేని ప్రతి ఒక్కళ్ళు ఇలా జీవిస్తారు, ఇతరుల మీద ఆధారపడి జీవిస్తారు. పరాన్న జీవులు అంటారు వీటిని. అర్థమవుతుందా? పారాసైట్స్. సో కాబట్టి దేవుడు అనుగ్రహించు జీవితాన్ని పొందలేని పరిస్థితుల్లో ఈ మానవులందరూ ఉన్నారు. యేసుప్రభువు వారి ప్రకటన వారి కోసమే.
ఎలా ఉన్నారు? నీతి లేదు, గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువారు లేరు, పనికి మాలిన వారు. పనికి అంటే ఏంటి? యూజ్లెస్ అయిపోయారు దేవునికి. దేవుని రాజ్యంలోకి పనికొచ్చేవాళ్ళు కావాలి కదా, యూజ్లెస్ అయిపోయారు. నేను చెప్తున్నాను కదా, దేవుని రాజ్యము ఇట్స్ అ వండర్ఫుల్ కంపెనీ అండి. కంపెనీ లాంటి, గూగుల్ లాంటి కంపెనీ అనుకోండి సరే, యాపిల్ లాంటి కంపెనీ అనుకోండి సరే, పెద్ద ఒరాకిల్ కంపెనీ అనుకోండి సరే, యూ కెనాట్ మ్యాచ్ అనమాట. అలాంటి పెద్ద కంపెనీ అనమాట దేవుని రాజ్యం. అందులోకి రావాల్సిందిగా ప్రభువారు కోరుతున్నారు. నీతిమంతులు కావాలంట. మీ క్వాలిఫికేషన్ నీతి, అంతే. మీకు నీతి లేదా పక్క వెళ్ళిపోండి, నీతి ఉంటే లోపలికి. అయ్యా మేము నీతిమంతులు అవ్వాలనుకుంటున్నాం కానీ మాకైతే నీతి లేదు అని ఎవరైతే అంటున్నారో వారందరినీ ప్రభువారు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని నీతిమంతులుగా ఉచితంగా చేస్తా. ఐ విల్ మేక్ యూ రైచియస్ ఫ్రీలీ. ఫ్రీగా మిమ్మల్ని ఉచితంగా నీతిమంతులు చేస్తాను. మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించండి. ఆ తర్వాత పాపం చేయకుండా ఎలా ఉండాలో సంఘంలో మీకు ట్రైనింగ్ ఇస్తా అని ప్రభువారు ప్రామిస్ చేశారు. ఓకే, అర్థమవుతుందని చెప్తుంది. సో కాబట్టి 2వ అధ్యాయం చూడండి, ఇటు పక్క చూడండి, 2వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. అదండి, ధర్మశాస్త్రాన్ని చూస్తే కాదు, చదివితే కాదు, దాని ప్రకారం ప్రవర్తించి అనుసరించి వాళ్ళే నీతిమంతులు అవుతారు. అర్థమవుతుందని చెప్తుంది మీ అందరికీ. సో కాబట్టి దేవుని యొక్క శుభవార్త ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా మనందరికీ, నా రాజ్యానికి నాకు నీతిమంతులు కావాలి. మీలో ఎవరైనా ఆ కోరిక ఉందా? ఎందుకంటే ఉచితం అన్నీ అక్కడ. ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఎలా జీవిద్దాం అనే లేదు. ఎక్కువ ఆశీర్వాదాలు ఉన్నాయి అక్కడ. అనీతిగా అయితే మాత్రం లోపలికి రాలేరు. నీతిమంతులకే లోపలికి ఎంట్రీ. ఈ సంఘము కూడా నేను కట్టింది ఎందుకు? మీరు నీతిమంతులుగా లేరని తెలుసు నాకు. మీరు నీతిమంతులుగా ఉండలేరు. మీరు ఈ లోకంలో ఉన్నంతకాలం ఎవరు నీతిమంతులుగా ఉండలేరండి. నేను చెప్తున్నాను కదా, అందరూ కాలు జారతమో ఏలు జారతమో ఏదో స్లిప్ అవుతూ ఉంటారు, టంగ్ స్లిప్ ఏదో స్లిప్ అవుతూ ఉంటారు. అందుకే ఎక్లీషియా మీకు అవసరం. ఆ ఎక్లీషియా ఏం చేస్తుందంటే, మిమ్మల్ని మీరు ఎక్కడున్నా, ఏ స్టూడెంట్ అయినా, ఏ క్లాసులో ఉన్నా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిలబెట్టుద్ది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము సంఘము యొక్క అంటే యేసు ప్రభువారు చేయుచున్న పని యొక్క ముఖ్య ఉద్దేశం చూపించి నేను ముగిస్తాను. కొలసి 1వ అధ్యాయము 28వ వచనం అందరూ గమనించండి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయన రాజ్యమును ప్రకటించుచున్నాము. ఆయన అన్నారు కాబట్టి రాజ్యం బ్రాకెట్లో ఉండాలి. యాక్చువల్గా ఆయన రాజ్యాంగాన్ని ప్రకటించుచున్నాము యాక్చువల్గా, అదనమాట. సో ఇప్పుడు మీ అందరికి అర్థమైందా యేసుప్రభు వారు ఏం ప్రకటించారు? ఈ దుష్ట ప్రపంచంలో ఇక్కడ అందరూ పాపులేనండి, అందరూ పాపులే, ఏ ఒక్కరూ కూడా నీతిమంతులు లేడు. కాబట్టి యేసుప్రభు వారు వచ్చి ఎవరైతే మీలో నీతిమంతులుగా బతకాలని కోరుకుంటున్నారో వారికి నేను ప్రకటించే గుడ్ న్యూస్ ఏంటంటే, తలుపులు తెరవబడ్డాయి, మీరందరూ రండి. అన్యాయం చేయకూడదని అనుకుంటూనే అన్యాయం చేస్తున్నారా? మీకోసమే సంఘము. అబద్ధాలు ఆడకూడదు అనుకుంటూనే అబద్ధాలు ఆడుతున్నారా? మీకోసమే సంఘము. మంచిగా జీవించాలనుకుంటున్నాను కానీ మంచిగా జీవించలేకపోతున్నాను, మీకోసమే దేవుని సంఘము. నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను కానీ పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను, మీకోసమే దేవుని సంఘము. ట్రైనింగ్ గ్రౌండ్ అది. ఇక్కడ శిక్షణ ఇవ్వబడును. యేసుక్రీస్తు అధ్యక్షతన శిక్షణ ఇవ్వబడును. సంఘానికి శిరస్సు ప్రభువే. ఈ సంఘానికి శిరస్సు ప్రభువే. ఆయన ఏ పండగ చేయాలో చెప్తాడు, ఏ పద్ధతి పాటించాలో చెప్తాడు, సత్యము చెప్తాడు, ఆత్మతో సత్యముతో ఎలా ఆరాధించాలో చెప్తాడు. అర్థమవుతుందని చెప్తుంది.
సో ఎవరికి పడితే వాళ్ళకు డోర్లు ఓపెన్ లేవు. మళ్ళీ ఎవరైతే నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నారో వారి కోసమే లోపలికి ఎంట్రీ. తిండి ఎక్కడ దొరుకుద్దా? డబ్బులు ఎక్కడ ఉచితంగా దొరుకుతాయా? తిండి కోసం ప్రార్థనలకు వెళ్దామా? డబ్బుల కోసం ప్రార్థనలకు వెళ్దామా? ఎక్కడ ఉచితంగా భోజనాలు పెడుతున్నారా? ఎక్కడ అన్ని ఉచితంగా ఫ్రీ అనుకుంటున్నారా? దానికోసం వెళ్ళేవాళ్ళు దేవుని రాజ్యానికి రాలేరండి, రాలేరు. మీకు తెలియని ఒక విషయం నేను చెప్పి ముగిస్తాను. ప్రతి దేశంలో ఎక్కడైతే ఫ్రీగా ఇవ్వబడుతున్నాయో ఏమైనా, దాని అర్థం ఏంటో తెలుసా? మిమ్ములను మీ పొజిషన్లో అలానే ఉంచాలని వాళ్ళ ఉద్దేశం. ఏ దేశంలో అయితే మీకు విద్య అనుగ్రహిస్తారో, జ్ఞానం అనుగ్రహిస్తారో, ఆ దేశమే నిజంగా మేము ఈ బాగును కోరుకుంటుంది. ఎవరైతే మీకు ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారో దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ఎక్కడున్నారో అక్కడే అడుక్కునే వాళ్ళలాగే ఉండాలి అని వాళ్ళ ఉద్దేశం. మీరు ఫ్రీగా గ్యాసులు, ఫ్రీగా బస్సులు ఫ్రీగా కోరుకోబాకండి. ఫ్రీగా జ్ఞానం కోరుకోండి. నాకు జ్ఞానం అందించు, నేను మేనేజ్మెంట్ కోర్స్ చదవాలి, నేను ఇంజనీరింగ్ కోర్స్ చదవాలి, నేను డాక్టర్ అవ్వాలి. జ్ఞానం కోసం అడగండి. అవి అడగకుండా మీకు ఫ్రీగా డబ్బులు కావాలి, ఫ్రీగా తిండి కావాలని కోరుకున్నారా? దాని ఉద్దేశం ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలి, ఇంకా కిందకి వెళ్ళాలని వారి కోరిక. ఫ్రీగా ఎవరైతే పంచుతున్నారో మీకు అన్యాయమే చేస్తున్నారు. ఫ్రీగా ఏదైనా పంచితే పంచాల్సిందేంటి? నీతి, న్యాయం, విద్య, వివేకం, బుద్ధి, ఇవి పంచాలి. మిమ్మల్ని ప్రయోజకులను చేయాలి, లేకపోతే పనికిమాలిన వాళ్ళు అవుతారు. ఫ్రీగా తీసుకునే వాళ్ళందరూ పనికిమాలిన వాళ్ళు అవుతారండి. విద్యావంతులు అవ్వాలి, పనివంతులు అవ్వాలి, జ్ఞానులు అవ్వాలి. ఫ్రీగా కాదు, నాకు నేను పనిచేసి సంపాదించుకుంటా, నాకు వివేకం కావాలి, నాకు జ్ఞానం కావాలి. ఇది ప్రభువారు అడుగుతుంది మిమ్ములను, లేకపోతే మనందరినీ ప్రభువారు ఎక్లీషియాలోకి ఎందుకు రమ్మంటున్నారంటే, మెయిన్ సూత్రం ఏంటంటే దేవుని రాజ్యము ప్రకటించారు కాబట్టి. దేవుని రాజ్యము చూద్దామండి. లూకా శుభవార్త 4వ అధ్యాయము 43వ వచనం. నేను ముగిస్తున్నా, అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. యేసు ప్రభువారికి నీతిమంతులు కావాలంట. అందుకే ఊరూర గ్రామం తిరిగి ప్రకటన చేశారు. దేవుని రాజ్య సువార్తను ప్రకటన చేశారు. డోర్లు ఓపెన్ చేయబడ్డాయి. ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు నీతిమంతులు కావాలి. నీతిమంతులు అవ్వాలంటే నా సన్నిధికి రావాలి, నా ఎక్లీషియాలోకి రావాలని యేసు ప్రభువారు చెప్పారు. 4:43 లూకా 4:43 ఆయన అంటున్నాడు, నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని చెప్పాను. అసలు నేను వచ్చిందే ఎందుకు? మిమ్మల్ని ఆ రాజ్యానికి తీసుకెళ్తానికి. ఆ రాజ్యంలోనేమో నీతిమంతులు మాత్రమే ఎలో అవుతారు. అర్థమవుతుందా? నెక్స్ట్ 8వ అధ్యాయంలోకి రండి. 8వ అధ్యాయం మొదటి లైన్. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా. నాకు నీతిమంతులు కావాలి, ఎక్కడన్నా ఉన్నారా? తండ్రి కన్ను నీతిమంతులను ఆకర్షిస్తుంది. ఆయన ఆకర్షించి తీసుకొచ్చి యేసుప్రభువు వారి దగ్గరకు తీసి పెడతాడంట. ఆలోచించండి. 9వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యం ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. దేవుని రాజ్యం ప్రకటించండి, నీతిమంతులు కావాలని చెప్పండి. నీతిమంతులు పరిశుద్ధులైతేనే దేవుని రాజ్యానికి ఎంట్రీ. నీతి కోసం ఆకలి దప్పులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇందులోకి ఎంట్రీ. నేను మొదట చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒకసారి రిటరేట్ చేస్తాను. ఎవరైతే ఈ రోజున విశ్రాంతి దినమున పనిచేయుచున్నారో వారింకా దేవుని రాజ్య పౌరులు కాలేదు, వారింకా దేవుని రాజ్యానికి వారసులు కాలేదు. ఈ రోజున ఎవరైతే విశ్రాంతి దినాన్ని అతిక్రమించుతున్నారో వారు పాపులు అవుతున్నారు, వారు నరకపాత్రులు అవుతున్నారు. కొత్త నిబంధన పుస్తకాల్లో ఎక్కడా చెప్పబడలేదు విశ్రాంతి దినం కొట్టివేయబడినట్టు, తీసివేయబడినట్టు. లేకపోతే ధర్మశాస్త్రం ఎక్కడే తీసివేయబడినట్టు ఎవరు చెప్పలేదు. ధర్మశాస్త్రములో ఒక పొల్లు తీసేయడం కంటే భూమి ఆకాశం గతించిపోవడం సులభం అన్నాడు యేసుప్రభువు వారు. గమనించుకోండి ప్రియా దేవుని బిడ్డలారా.
ఈ రోజున విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతున్న వారందరూ ధన్యులు. ఫాలో అవ్వకుండా ఉన్నవారందరూ వారికి దేవుని యొక్క ఉగ్రత వారి నెత్తి మీదే ఉన్నది. వారి నెత్తి మీదే ఉన్నది. ఏ సంఘం అయితే విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతుందో వాళ్ళు దేవుని రాజ్య సభ్యులు అవుతున్నారు. ఏ సంఘం అయితే విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వట్లేదో వాళ్ళ నెత్తి మీద దేవుని యొక్క ఉగ్రత, ఆ రెండవ మరణము, నరక పాత్రము నెత్తి మీదే ఉన్నవి అని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి అందరూ యేసు ప్రభువారు అనౌన్స్ చేసినట్లు దేవుని రాజ్యాన్ని మేము కూడా అనౌన్స్ చేస్తూ, ఎవరైతే నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుని రాజ్యానికి చేరాలనుకుంటున్నారో యేసు ప్రభువారి యొక్క సువార్త ప్రకారం వారందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఎక్లీషియాని జాయిన్ అవ్వచ్చు. నీతి ఎలా జీవితంలో ఉండాలో మేము తర్ఫీదు ఇస్తాము, ట్రైనింగ్ ఇస్తాము. ఓకే, ఇది సువార్త సమయం మెసేజ్. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అబద్ధాలు ఆడటం ఎంత పాపమో, దొంగతనం చేయడం ఎంత పాపమో, వ్యభిచారం చేయడం ఎంత పాపమో, నరహత్య చేయడం ఎంత పాపమో, తల్లిదండ్రులను మరి సన్మానించకపోవడం ఎంత పాపమో, విశ్రాంతి దినమును పాటించకపోవడం అంతే పాపము, విగ్రహారాధన చేయడం ఎంత పాపమో, విశ్రాంతి దినం బ్రేక్ చేయడం కూడా అంతే పాపము. ఆదివారం బైబిల్లో లేదు. ఎవరైనా చెప్పినా చూపించమని అడగండి. వాక్యంలో యేసు ప్రభువారి ఆజ్ఞ లేదు, దేవుని ఆజ్ఞ లేనే లేదు. నాకున్న జ్ఞానంతో 20 సంవత్సరాలు నా పరిచర్యలో దేవుడు నాకు ఇచ్చిన విద్యతో, ఎన్నో పుస్తకాలు చదివిన విద్యతో, దేశాలు తిరిగిన విద్యతో నేను మీ అందరూ చెప్తున్నాను. చాలామందికి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రభు మరి అర్థమైన వారిని దీవించునుగాక, అర్థం కాని వారిని కూడా ప్రభు మరి తోడ్పాటును అందించునుగాక. ఇది ఈనాటి సువార్త సమయం మెసేజ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.